ఆ ఇద్దరు యువనేతలు తమ పొలిటికల్ కెరీర్ పై ఎన్నో కలలు కన్నారు. ఫ్యామిలీ పరంగా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో ఈసారి ఆశించిన సీటు నుంచి పోటీ ఖాయమనుకున్నారు. పైపెచ్చు ఇద్దరు ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులు అవటంతో తమకు టికెట్ ఖాయమని భావించారు. ఏళ్ల తరబడి తమ సిగ్నెంట్లో గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇద్దరి సీట్లు గల్లంతయ్యాయి. ఇంతకీ ఎవరా అన్లక్కీ పార్టీ ప్రెసిడెంట్స్ అంటారా? లెట్ వాచ్. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ సిచ్యుయేషనల్ సాంగ్ సరిగ్గా అతికినట్టు సరిపోతుంది విజయనగరం జిల్లా వైసీపీ టీడీపీ అధ్యక్షులకి. వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునులకి కుటుంబపరంగా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇద్దరూ ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేయాలని ఆశించారు. ఎమ్మెల్యేగా గెలిచి తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రి పదవి దక్కించుకోవచ్చని కలలు కన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోతే ఎంపీ సీటు గ్యారంటీ అనుకున్నారు. అయితే ఆ యంగ్ లీడర్స్ ఇద్దరికీ ఆ అవకాశం దక్కలేదు. రెండు పార్టీల పెద్దలు వారికి హ్యాండ్ ఇచ్చారు. సొంత బంధువులే వారికి టికెట్ దక్కకుండా చేశారు. మజ్జి శ్రీనుకి ఆయన మేనమామ మంత్రి బొత్స సత్యనారాయణ టికెట్ దక్కకుండా పావులు కదిపి సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కిమిడి నాగార్జున ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా 4.5 నుంచి పనిచేసుకుంటుంటే ఆయన పెదనాన్న కిమిడి కళా వెంకట్రావు చివరి నిమిషంలో ఆ టికెట్ ఎగరేసుకుపోయారు. నిజానికి ఇద్దరికిద్దరు ఆయా పార్టీల కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చారు. చిన్నశ్రీను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా పదవులకి సమన్యాయం చేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, అశోక్ గజపతిపై విమర్శలు గుప్పించేవారు. రాజులకు 1000 ఓట్లు లేకపోయినా పదవుల్ని మాత్రం బాగానే అనుభవించారని, జిల్లాను మాత్రం వెనుకబడిన జిల్లాగానే ఉంచారని తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఇక సొంత పార్టీలోనూ తనదైన మార్కు చూపించారు. తలలు పండిన సంబంగి చిన్నప్పలనాయుడు, రాజన్న దొర లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని కూడా తన కనుసన్నల్లోనే పనిచేసేలా కోటరీ నిర్మించుకున్నారు. మేనమామ బొత్సని తప్ప మిగిలిన వారందరినీ కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగారు. తాను చెప్పిన వాళ్లకే వైసీపీ దక్కుతాయన్నట్టు ప్రవర్తించారు. అయితే అది శృతి మించిందో మితిమీరిందో గానీ చీపురుపల్లిలో మామస్థానంపై కన్నేయడంతో కథ అడ్డం తిరిగింది. మొదటి జాబితాలో ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ బొత్స అది దక్కకుండా చేయగలిగారు. ఇక ఫారిన్లో జాబ్ చేసుకుంటూ కోట్లు సంపాదించుకునే కిమిడి నాగార్జున తల్లి కిమిడి మృణాలిని మంత్రి అయిన తర్వాత రాజకీయాలపై ఆసక్తితో చీపురుపల్లిలో ఎంట్రీ ఇచ్చారు. 2019లో చీపురుపల్లి నుంచి బొత్సపై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పోయిన దగ్గరే వెతుక్కోవడానికి 5 ఏళ్లుగా ప్రజల్లోనే ఉన్నారు. ఎక్కడా రాజీ పడకుండా బొత్సతో ఢీ అంటే ఢీ అన్నారు. జిల్లాలో అశోక్ గజపతి ఆశీస్సులు కూడా సంపాదించారు. జిల్లా అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలా కష్టపడ్డారు. అయితే ఈక్వేషన్లు, పెదనాన్న కళా వెంకట్రావు సీనియారిటీ ఆయనకు టికెట్ దక్కకుండా చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఎర్ల సీటు కేటాయించిన చంద్రబాబు అక్కడ టికెట్ ఆశించిన కళా వెంకట్రావుకి చీపురుపల్లి టికెట్ కేటాయించారు. విజయనగరం ఎంపీ టికెట్ దక్కుతుందని అనుకుంటే చివరికి నాగార్జునకి అది కూడా కాకుండా పోయింది. దాంతో నాగార్జున భావోద్వేగానికి గురై తాము చేసిన తప్పేంటి అంటూ కార్యకర్తలు ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. మేము రాజీనామా చేస్తున్నాం, నేను ఎవరిని కూడా చెయ్యండి అని చెప్పి రెచ్చగొట్టే వ్యక్తినో ప్రతిమాల వ్యక్తినో కాదు. నేనైతే ఇంకా అయిపోయింది. నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను. కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. గెలిపోవటముల మాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము. మరి మాకు క్షవరం అయింది. మాకు క్షవరం చేసి మరీ చూపించారు. కాబట్టి నేను ఎప్పుడూ ఒకటేనండి, నేను నా డెసిషన్ ఏదైనా కానివ్వండి, నా మనసుకి ఏది తడితే నేను అది చేస్తాను. సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంతో చిన్నశ్రీను కొద్ది రోజులుగా కేడర్కి దూరమయ్యారు. నాగార్జున మాత్రం బాహాటంగానే అధిష్టాన నిర్ణయాన్ని విమర్శించారు. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. తన భవిష్యత్తు నాశనమైందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానాలు ఏమని బుజ్జగించాయో, ఏ హామీలిచ్చాయో కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ఇద్దరూ సైలెంట్ అయ్యారు. చూడాలి వారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో.